యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశం ఏది గొప్పతనము? ఏది గొప్పతనము? ఈ అంశం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడునట్లు వేడుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. విలువలు కలిగిన జీవితాలు అభివృద్ధిలోనికి రావటం బైబిల్లో ధ్యానించనయున్నాం. మనుషులు చూచే దానికంటే దేవుడు చూచేది భిన్నంగా ఉంటుందని మా ప్రేక్షకులు నేర్చుకోవటానికి సహాయం చేయండి. మీ కృప ఇవ్వండి. యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి సమాజంలో మనుషులు పై రూపాన్ని చూస్తారు. దేవుడైతే అంతరంగాన్ని చూస్తున్నాడు. మనుషుల యొక్క అందం, మనుషుల యొక్క ఇంటలెక్చువల్ జ్ఞానం, మనుషుల యొక్క బలం, భౌతికంగా బలం, భౌతిక అందం, భౌతిక జ్ఞానం రాణింపులో కనిపిస్తున్నాయి. ఈ దినాన మనం గుర్తించాల్సింది ఏమిటి? ఏది గొప్ప? ఏది గొప్పదనం? అందమా? బలమా? లేదంటే జ్ఞానమా? ఏది గొప్ప? లేక దేవుని యందు భయభక్తుల, పరిశుద్ధత, నీత? ఏది గొప్ప? ఈ లోకంలో ప్రతివారు కూడాను భౌతిక అంశాలు, ప్రకృతి సంబంధంగానే ఆలోచిస్తున్నారు తప్ప ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, దైవ సంబంధమైన విషయాలు గుర్చిన ఆలోచనే ఉండటం లేదు. ఉదాహరణలు 1-2 నేను చెబుతాను. మనం మన పిల్లలను పాఠశాలలకు పంపిస్తుంటాం. పాఠశాలలకు పంపించడం ప్రారంభించిన తర్వాత వారు అత్యధిక మార్కులు సంపాదించి ఇంటలెక్చువల్స్గా తయారయ్యేటట్టుగా అధికమైనటువంటి ప్రయాస తీసుకుంటున్నాం. దానికోసం కార్పొరేట్ స్కూల్స్ పంపిస్తున్నాం. దానివల్ల జ్ఞానం అబ్బుతోంది, భౌతికంగా జ్ఞానం అబ్బుతోంది. కానీ కంప్లీట్ మ్యాన్ కాలేకపోతున్నాడు. ఎట్లా ప్రవర్తించాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏ పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలో అభ్యాసం ఉండదు వాళ్ళకి. ఊరికి ఒక గ్రైండర్లో వేసినటువంటి పదార్థంలా అనుకున్న షేప్కి తీసుకురావటమే ప్రయత్నం తప్ప ఆ వ్యక్తిని సమాజంలో పరిపూర్ణునిగా నిలబెట్టడంలో జ్ఞానాభ్యాసన నిరుపయోగం అయిపోతుంది అనేది అర్థమవుతుంది. చాలా ఉన్నతమైన విద్యావంతుడు, మన దేశంలో విద్యలో అత్యున్నతమైన విద్య ఐఏఎస్ కదూ. నాకు తెలిసిన ఒక ఐఏఎస్ ఉన్నారు. ఆయనకున్న అధికమైన విద్య చేత మిగిలిన వారితో కలిసేవాడు కాదు, కలవలేకపోయేవాడు. తను అనుకున్నదే కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలనుకునేవాడు. మిగిలిన వ్యక్తుల యొక్క స్థాయి తన స్థాయికి అందుతుందా లేదా అనేది ఆలోచించేవాడు కాదు. అతను ఫెయిల్ అయ్యాడు యాజ్ ఎ ఆఫీసర్, వైఫల్యం చెందాడు, వెళ్ళిపోయాడు. నేను ఎందుకు చెబుతానంటే ఉదాహరణలు, మనం దేనినైతే గొప్ప అనుకుంటున్నామో అది నిజంగా గొప్ప, అది నిజంగా ఉన్నతమా
అనేది ఆలోచించాలి. మరికొందరు దేహదారుఢ్యం మీద దృష్టి పెడతారు. ఉదయాన్నే లేచిందే మొదలు ఎక్సర్సైజ్ చాలా మంచిది. కేవలం శరీర సంబంధమైనటువంటి దారుఢ్యం మీదే దృష్టి ఉంచుతాడు తప్ప మనసు మీద కానీ ఆత్మ సంబంధమైన విషయాల మీద కానీ దృష్టి ఉంచటం, భౌతిక అంశాల మీదే దృష్టి. అలాగే మరికొందరు సౌందర్యం, అందం, నా అంతటి వాడు లేడు, నా అంతటి అందగాడు లేడు అన్నట్టుగా బ్రతుకుతారు. కాబట్టి బైబిల్లో మనం తీసుకుంటే ఒక ముగ్గురు వ్యక్తులు, బలమునకు సాదృశ్యంగా సంసోను, జ్ఞానము భౌతిక జ్ఞానానికి సాదృశ్యంగా సొలొమోను, అందానికి సాదృశ్యంగా అబ్షాలోము. ఈ ముగ్గురు జీవితాలు చూస్తే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్త లేకపోవటం వల్ల వీరు ఎంత గొప్పతనం కలిగి ఉన్నా కూడా పతనమయ్యారు. ఈ సమయంలో నేను మీకు చెప్పాలని ఆశిస్తోంది అదే. ఒక మనిషి భూమి మీద సంతోషంగా జీవించాలంటే ఆత్మ సంబంధమైన జీవితం కావాలి, విలువలతో కూడిన బ్రతుకులు కావాలి. అందగాడు కాకపోయినా, బలవంతుడు కాకపోయినా, జ్ఞానవంతుడు ఇంటెలెక్చువల్ కాకపోయినా పర్వాలేదు, కానీ గుణ సంపదలు కలిగినటువంటి గుణసంపన్నుడు కావాలి. గుణసంపన్నుడు ఆనందంగా బతకగలుగుతాడు, కంప్లీట్ మ్యాన్గా బతకగలుగుతాడు. ఒక్కొక్కటి మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదట అందం. అబ్షాలోము అందగాడు, దావీదు యొక్క కుమారుడు. అబ్షాలోము యొక్క అందం అతనికి చాలా పేరు ప్రతిష్ట తెచ్చింది, అంగీకారం కూడా తెచ్చింది, ప్రజల మధ్య యాక్సెప్టెన్స్ వచ్చింది. అంతటి సౌందర్యవంతుడు ఇక ఇశ్రాయేలీయుల్లో లేడు. అతడు వచ్చి ఏం చేశాడంటే ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వటం, వారి చేతిని ముద్దు పెట్టుకోవటం, వారిని ఆలింగనం చేసుకోవటం, వారి ఇంటికి వెళ్ళటం, అలా ఆకట్టుకోవటం ప్రారంభించాడు. రాజకుమారుడు, సౌందర్యవంతుడు, చాలా సులువుగా పబ్లిక్ యాక్సెప్టెన్స్ పొందేశాడు. పొంది తన తండ్రి అయిన దావీదు సింహాసనం దొంగిలించే ప్రయత్నం చేశాడు. ఆలోచించండి, ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేదు ఇతరులో, మానసికంగా ఎదుగుదల లేదు, నైతిక విలువలు లేవు. తండ్రి సింహాసనాన్ని దొంగిలించడం ఏమిటి? తండ్రిని సింహాసనం నుండి పదవిచ్యుతుని చేయటం ఏంటి? చక్కగా ప్రజలను పరిపాలిస్తున్న తండ్రి పరిపాలనను భంగం చేయటం ఏంటి? స్వార్థం, స్వార్థ లాభాపేక్ష. నేను రాజు అవ్వాలి అంతే. తనకు రాజ సామర్థ్యం ఉందా? తనకు సైన్యం ఉందా? తను శత్రువులను విడిపించగలుగుతాడా? ఇవేమీ ఆలోచన లేదు, తను రాజు అవ్వాలి అంతే. అతని అందము అతన్ని ప్రజల మధ్య అంగీకరించబడిన అతని వ్యక్తిగతంగా నైతిక విలువలు లేనివాడవటం వల్ల ప్రక్కదారి పట్టాడు, చెడ్డ ఆలోచనలకు స్పందించాడు. తండ్రి యొక్క ఉపపత్తులను బహిరంగంగా చెరిచి తండ్రిని బాధపెట్టాడు. సమాజంలో చెడ్డవాళ్ళు అతన్ని హర్షించారు, మంచివాళ్ళంతా బాధపడ్డారు. ఒక దుష్టుడు పరిపాలన చేస్తే, సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో రాశాడు, దుష్టుడు పరిపాలన చేస్తే ప్రజలు వ్యధ బాధ పొందుతారట. దుర్మార్గపు ఆలోచనల్లో అబ్షాలోము ఉన్నాడు. రూపం చూస్తే అందగాడు, జీవితం చూస్తే వికృతం. సొలొమోను తీసుకుందాం. సొలొమోను మహాజ్ఞాని, దేవుని ప్రత్యక్షత పొందినవాడు, ఎంత గొప్పవాడు చూడండి. కానీ అతని సక్సెస్ రేట్ ఎట్లుంది? అతడు సఫలీకృతుడు ఎక్కడయ్యాడు? దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు, భూమి మీద అట్లాంటి జ్ఞానం లేడు, అంత ఇంటెలెక్చువల్. అటువంటి మహాజ్ఞాని ఆయన
ఆలోచించని అంశం లేదు, ఆయన వ్యాఖ్యానం చేయని శాస్త్రము లేదు. కుటుంబ జీవితం మొదలుకొని వ్యాపార రంగం వరకు ఉపయోగపడే అనేకమైనటువంటి విషయాలు బోధించాడు, సామెతలు తయారు చేశాడు. అంత గొప్ప వ్యక్తి నైతిక పతనానికి వెళ్ళిపోయాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల్సిన ఆ వ్యక్తి నైతిక పతనానికి వెళ్ళాడు, ఆధ్యాత్మిక పతనానికి వెళ్ళిపోయాడు. ఆఖరికి విగ్రహాలను ఆరాధించే స్థాయికి వెళ్ళిపోయాడు. దేవుడు అతనికి ఇచ్చిన ప్రత్యక్షత ఏమైంది? అతడు దేవాలయం కట్టించిన గనుడు కదా. అంతటి దేవాలయం కట్టించి అంత ప్రార్థనలు చేసినప్పటికీ అతని జ్ఞానం, అతని నైతిక విలువలు లేకపోవటం వల్ల, అతడు ఆధ్యాత్మిక విలువలు కోల్పోవటం వల్ల పతనానికే వెళ్ళాడు. అతని తర్వాత రాజ్యం ముక్కలైపోయింది. అతడు చివరి దినాల్లో చాలా బాధలు పడ్డాడు. స్త్రీలు అతని హృదయాన్ని త్రిప్పేశారు, బలహీనుడైపోయాడు. స్త్రీలు చెప్పిన మాట విన్నాడనమాట. స్త్రీలు హృదయాన్ని తిప్పేశాడు అని అంటే ఆడవాళ్ళ మాటే చెల్లుబడైంది. చివరిలో రాణులు పరిపాలించారని అర్థం. ప్రజలు అంత అసహించుకుని ఉంటారో చూడండి. జ్ఞానం ఉంది కానీ వివేకం లేదు. అబ్షాలోముకు అందం ఉంది, ఆధ్యాత్మికత లేదు. సొలొమోనుకు జ్ఞానం ఉంది కానీ బలహీనుడైపోయాడు. ఉపయోగం ఏంటి ఆ జ్ఞానం వల్ల? మరొక వ్యక్తి సంసోను, బలం కలిగిన వాడు. సాధారణంగా లోకం అనుకుంటుంది బలము, జ్ఞానము, సౌందర్యం ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటుంది. ఏముంది వీళ్ళకి భవిష్యత్తు? బలం ఉంది, సంతోషం, కానీ బలాన్ని సార్థకత ఎక్కడికి తీసుకొచ్చాడు? బలము ఉన్నది కానీ వ్యభిచారంలో పడ్డాడు. ఫిలిస్తీ స్త్రీలను మోహించాడు, వ్యభిచారంలో పడ్డాడు, మోహించాడు. అనేక మంది ఇశ్రాయేలు కన్యకలు ఉండగా వారిని వివాహం చేసుకోకుండా ఫిలిస్తీ స్త్రీల వైపు ఆకర్షితుడైపోయాడు. దైవ రహస్యాన్ని బయటపెట్టాడు ఒక ఆడదాని కోసం. ఒక స్త్రీ ఇచ్చే సౌఖ్యం కోసం దైవ రహస్యాన్ని బయటపెట్టాడు, తన బల రహస్యాన్ని బయటపెట్టాడు. బలహీనుడైపోయాడు, తిరగలు విసిరాడు, గుడ్డివాడైపోయాడు, చంపబడ్డాడు. ఒక విధంగా సావు కొని తెచ్చుకున్నాడు. ఏమైతే ఆయన బలం వలన కలిగినటువంటి గొప్పతనం ఏముంది? ఆలోచించండి. ఆ కాలంలో దేవుడు వాడుకున్నాడు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అతని సక్సెస్ ఎక్కడొచ్చింది? కనుక హ్యూమన్ సక్సెస్ అనేది కేవలం బలం ఉంటే, కేవలం జ్ఞానం ఉంటే, కేవలం అందం ఉంటే సాధ్యమైపోతుందని అనుకోవద్దు. సుగుణాలు కావాలి. అంతరంగంలో నీతియుక్తమైన ఆలోచన కావాలి. సత్యము కొరకు యథార్థతగా నిలిచే గుణలక్షణం కావాలి. ముగ్గురు వ్యక్తులు జ్ఞాపకం చేశాను. ముగ్గురు జ్ఞాన సంపన్నుడు, బల సంపన్నుడు, సౌందర్య సంపన్నుడు, కానీ వైఫల్యం చెందారండి. సమాజంలో నవ్వులు పాలైపోయారు, అపహాస్యం పాలయ్యారు, చరిత్రహీనులయ్యారు, చరిత్రలో హీన చరిత్ర కలిగిన వారయ్యారు. అయితే బైబిల్ గ్రంథంలో మరొక ముగ్గురు ఉన్నారు. ఏది గొప్ప? నేను మనవి చేస్తున్నాను. యోసేపు. యోసేపు యాకోబుకు 11వ కొడుకు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడు పరిశుద్ధుడు గనుక తాను కూడా పరిశుద్ధంగా ఉండాలి అని తెలుసుకున్నవాడు, అభ్యాసం చేశాడు, నడుచుకుంటున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, తాను పరిశుద్ధుడుగా ఉండాలనుకున్నాడు యోసేపు. దేవుడు యథార్థవంతుడు, తాను యథార్థంగా ఉండాలనుకున్నాడు, యథార్థంగా ఉన్నాడు. అతని ఆత్మీయ జీవితంలో పేదవాడే, అతడు ఆత్మీయ జీవితంలో గొప్పవాడుగా ఉన్నాడు. పేదవాడైనటువంటి స్థితిలో ఉన్న అంతరంగంలో ఆత్మీయ విలువల్లో గొప్పవాడుగా ఉన్నాడు. యోసేపు గొర్రెలు కాసుకున్నాడు, తండ్రికి సహకారిగా ఉండేవాడు యాకోబుకి.
అటువంటి యోసేపు ఫొతేఫరు ఇంట ఒక శోధన వచ్చింది. యజమానుడి భార్య అతనిని మోహించింది. అతడు చాలా జ్ఞానంగా తప్పుకున్నాడు. అర్థమవుతుంది? మహాబలాఢ్యుడైన సంసోను స్త్రీని మోహించాడు, సమస్యలో పడ్డాడు, మరణం పాలయ్యాడు. యోసేపు బలాఢ్యుడేం కాదు, కానీ పాపాన్ని జయించాడు, వ్యభిచారాన్ని జయించాడు, జారత్వాన్ని జయించాడు, దూరంగా పారిపోయాడు, నీతిగా బతికాడు, ఐగుప్తు ప్రధానిగా జీవితాన్ని గడిపాడు. యోసేపు పేదరికం అతని అభివృద్ధికి ఆటంకం కాలేదు. అతని అభివృద్ధికి కారణం ఏమిటంటే అతని స్పిరిచువల్ స్టేటస్, అతని అంతరంగంలో ఉన్న స్థితి అతని పైకి తెచ్చి దేవుని ఆరాధించిన వాడుకున్నాడు, ప్రార్థించిన వాడుకున్నాడు, అన్నలను ప్రేమించిన వాడుకున్నాడు. వాల్యూ బేస్డ్ పర్సనాలిటీ. కుటుంబం అంతటిని పోషించిన వాడుకున్నాడు. కుట్ర లేదు, ప్రేమ ప్రవాహం యోసేపు జీవితంలో కనిపిస్తుంది. తనను గాయపరిచిన, హింసించిన, అమ్మివేసిన అన్నలను వారి పిల్లలను జీవితకాలం పోషించాడండి. ఆధ్యాత్మిక విలువలు కలిగిన వాడు, సమృద్ధిలోకి వెళ్ళాడు. అందుకే యోసేపు పేదవాడే, యోసేపు చిన్నవాడే, యోసేపు బలహీనుడే, కానీ ఒక ఉన్నత స్థానాన్ని అతను అధిరోహించాడు. ఆధ్యాత్మిక విలువలు కలిగినందున అది గొప్పతనం. మరొక వ్యక్తి ఎస్తేరు. ఎస్తేరు ఆర్ఫన్, అనాథ. తల్లిదండ్రి చనిపోతే చిన్నాన్నగారు పెంచుకున్నాడు. చిన్నాన్న వరుస మొర్దకై పెంచుకున్నాడు. అన్నగా కూడా పిలుస్తారు, సోదరుడు వరుసగా కూడా భావించారు. ఎస్తేరు అహష్వేరోషు యొక్క రాజ్యంలో పట్టమహిషి రాణి అయింది. కారణం ఏంటి? ఎస్తేరు యథార్థత గలది. మొర్దకై ఆమెను పెంచిన తీరు ఆకర్షణీయముగా ఎదిగినటువంటిది. చిన్నాన్నగారు ఏం చెప్తే చేసింది, మాట్లాడలేదు. రాజుకు తన వంశం గురించి చెప్పకూడదని ఆజ్ఞాపించాడు, చెప్పలేదు. పట్టమహిషి అయినా కూడా తన యొక్క వంశం పేరేంటో ఇప్పుడు చెప్పలేదు. తన ఏ కమ్యూనిటీ నుంచి వచ్చిందో చెప్పలేదు. హేగే అనేటువంటి నపుంసకుడు అంతఃపురములో రాణులను సౌందర్య రాసులుగా అలంకరించేవాడు. కానీ ఎస్తేరు చాలా పరిమితమైన అలంకారం కోరింది తప్ప ఇష్టం వచ్చిన అలంకారం కోరలేదు. అర్థమవుతుందా? ఆమెలో ఉన్నటువంటి ఆ గుణ సంపద, జ్ఞాన సంపద, ఆధ్యాత్మిక సంపద గొప్పది. ఎంత గొప్పదంటే, నేను నశించినా నశిస్తాను, నా ప్రజలు నశించకూడదు, నా కోసం ప్రార్థన చేయండి అంది. అబ్షాలోము అలా అన్నాడా అందగాడు? సంసోను అలా అన్నాడా బలవంతుడు? సొలొమోను అలా అన్నాడా జ్ఞానవంతుడయ్యుండి? లేదే, ఈ అనాథ బాలిక అంది అంటే ఆమె ఆధ్యాత్మికంగా బలమైనటువంటి స్థితిలో ఉంది. ఆధ్యాత్మికంగా బలోపేతమైనటువంటి వ్యక్తులే ఉన్నతమైన కార్యాలు సాధించారు. 3 దినాలు ఉపవాసం ఉన్నాయి. అందరూ ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేసింది. రాజు దగ్గరకు వెళ్ళుట అనుమతి లేకపోతే ప్రాణహాని అని తెలిసి కూడా తన ప్రాణం పోయినా పర్లేదు, తన ప్రజలు రక్షించబడాలి. యేసుక్రీస్తు మనసు, నా ప్రాణం పెడుతున్నాను, మరలా తీసుకుంటాను దాన్ని, అనేకుల కొరకు విమోచన క్రేదనంగా నా ప్రాణం పెడుతున్నాను. ప్రభు మనసు అది. నేను బాగుండాలి, నేను రాణిగా ఉండాలి, నా జీవితం బాగుండాలి, నా భవిష్యత్తు బాగుండాలి అనే ఆలోచనలు ఆవిడ సొంతగా చేసింది, ఎక్కడ కనపడలా. ఆమె తన ప్రజల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడింది. హామాను యొక్క కుట్ర బయలుపడింది. అతడు తాను తొలిపించుకున్న ఉరికొయ్య మీద వేలాడదీయబడ్డాడు.
యూదులకు విడుదల వచ్చింది. కారణము ఎస్తేరు యొక్క దీనత్వం, ఎస్తేరు యొక్క ప్రార్థన, ఎస్తేరు యొక్క నీతి, ఎస్తేరు యొక్క జ్ఞానం, ఆత్మ సంబంధమైన విలువలు ప్రదర్శించింది. పరిశుద్ధత ప్రదర్శించిన యోసేపు ప్రధాని అయ్యాడు. ప్రజల క్షేమాన్ని కాంక్షించి తన ప్రాణం పెట్టక ఇష్టపడిన ఎస్తేరు మహారాణి అయ్యింది, పట్టపురాణి అయ్యింది. 127 సంస్థానాల్లో భారతదేశం కూడా ఉంది. క్వీన్ ఆఫ్ ఇండియా. ఆలోచించండి, 127 సంస్థానాలు. ఆమెలో విలువలు ఆమెను పైకి తెచ్చాయి. ఆమెలో విలువలు పైకి తెచ్చాయి. ఆమె అందం కాదు, ఆమె జ్ఞానం కాదు, ఆమె బలము కాదు, ఆమె కులము కాదు, ఆమె దేవుని పట్ల కలిగి ఉన్న అవగాహన, ఆధారం, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించే అనుభవం ఆవిడలో కనిపించింది. మరొక వ్యక్తిగా మనం యోసేపు, ఎస్తేరుతో పాటు దావీదును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దావీదు బాలుడే, కానీ కమిట్మెంట్ కలిగిన బాలుడు. స్పిరిచువల్ కమిట్మెంట్, కమిట్మెంట్ టు హిజ్ వర్క్, హిజ్ మిషన్. ఏమిటి అతని పని? గొర్రెలు గాయటం. ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటి వస్తే ఒక గొర్రెను ఎత్తుకుపోతుంది. సింహం వస్తే ఒక గొర్రెను ఎత్తుకుపోతుంది. ప్రాణం కంటే ఎక్కువ గొర్రె ప్రాణం. కానీ ఆ ఒక్క గొర్రె కొరకు పోరాడాడు వాటితో. అది ఆధ్యాత్మికత అంటే. వాల్యూ అంటే అది. ఆ పోతే పోయింది, ఒక గొర్రె పోతే ఏమవుద్ది, ఇంకో గొర్రె పుట్టుద్దిలే అని అనుకోవాలా. ఒక్క గొర్రె కూడా చచ్చిపోకూడదు. నేను కాపరిని, నా డ్యూటీ, నా విద్యుత్ ధర్మం గొర్రెని కాపాడాలి. నేను చచ్చినా పర్లేదు, గొర్రె బతకాలి. సింహంతో పోరాడి చీల్చి అవతల పడేశాడు. కనుక అతడు సింహాసనాసీనుడయ్యాడు. స్పిరిచువల్ వాల్యూస్, ఆధ్యాత్మిక విలువలు అంతరంగంలో నీవు అభివృద్ధి చేసుకున్నప్పుడు నీవు ఉన్నత శిఖరాలకు చేరతావు. ఉన్నత శిఖరాలకు చేరతావు. నాకు అందమున్నది, నేను గొప్పవాడిని అనుకుంటున్నావా? నాకు బలమున్నది, నేను గొప్పవాడిని అనుకుంటున్నావా? నాకు జ్ఞానం ఉందిలే, నాదేముంది, నాకు అంత సాధ్యం అని అనుకుంటున్నావా? మంచిదే, మంచిదే. కానీ అది శాశ్వతమైన పరిపూర్ణతలోనికి నిన్ను నడిపించదు. ఏ భౌతిక ఆధిక్యత కూడా ఒక మనిషిని సంపూర్ణమైన మానవునిగా తీర్చిదిద్దలేదు. ఒక గొప్ప వైద్యుడు ఉన్నాడు, వెరీ స్కిల్డ్, చాలా నిపుణత కలిగినటువంటి వైద్యుడు. కానీ భార్యను ఎలా చూడాలో తెలియలేదు అతనికి. ప్రేమించడం రాలేదు. ఆమెను ఆదరించడం, గౌరవించడం చేత కాలేదు. ఎంత పెద్ద వైద్యుడైతే ఏమి, అతడు నష్టపోయాడు జీవితాన్ని. కుటుంబ జీవితం నాశనమైంది. అర్థమవుతుందా? చాలామంది విద్యావంతులు ఉన్నారు, గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, విదేశాలకు వెళ్ళారు, తల్లిని తండ్రిని మోసం చేసి విదేశాలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఉంది. ఏమి లాభం? నువ్వు సంపాదించిన డిగ్రీ, ఇంటలెక్చువాలిటీ నీకెందుకు ఉపయోగపడుతోంది ఆత్మీయత లేకుండా? నువ్వు భౌతికంగా ఏదో డబ్బు సంపాదిస్తున్నావు అనుకుంటున్నావేమో. డబ్బుతో నువ్వు సంతోషంగా ఉండగలని భ్రమలోనికి వెళ్ళొద్దు. డబ్బు సంపాదించడం అవసరము, అత్యవసరము కూడా. కానీ అదొక్కటే జీవితానికి పరిపూర్ణత ఇవ్వదు. డబ్బొక్కటే పరిపూర్ణత ఇచ్చేటైతే ఇంతమంది కోటీశ్వర్లు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతమంది జీవితాలు వ్యర్థంగా చేసుకుంటున్నారు. ఏది గొప్ప? ప్రకృతి సంబంధమైనటువంటి అందమా, జ్ఞానమా, బలమా? ఆత్మ సంబంధమైన అందము, బలము, జ్ఞానమా? ఏది గొప్ప? ఆత్మ సంబంధమైన జ్ఞానం గలది ఎస్తేరు.
ఆత్మ సంబంధమైన సౌందర్యం గలది ఎస్తేరు. ఆత్మ సంబంధమైనటువంటి బలము గలది ఎస్తేరు. ప్రాణాన్ని సైతం చాలా సులువుగా త్యజించింది ఆవిడ. అది ఆమె యొక్క కమిట్మెంట్, ఆవిడ బలం అది. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, మోషే భక్తుని మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే జ్ఞానవంతుడు, సుందరుడు. మోషేను గురించి బాల్యంలోనే సుందరుడు అనే పదవి రాసింది. మోషే సుందరుడు. మోషే రామశేష పట్టణం కట్టించాడు. ఇంటలెక్చువల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, బలం గలవాడు, భౌతికంగా బలం గలవాడు. అయినప్పటికీ కూడా మోషే దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? సింహాసనానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని పిల్లలతో శ్రమలు అనుభవించుట, ఐగుప్తు భోగములను అనుభవించుట కంటే కూడా మంచిది, శ్రేష్టమైనదని భావించి పేదరికాన్ని ఎన్నుకున్నాడు. ప్రజలను పరిపాలించడం వదిలి గొర్రెలను కాసేయటానికి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు వెళ్ళాడు. ఇంటలెక్చువాలిటీ ఎక్కడ పోయింది? ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కడ పోయింది? సౌందర్యం ఎక్కడ పోయింది? 80వ సంవత్సరాన మోషే దేవుడు మాట్లాడినప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాడు. నా బలము కాదు, నా జ్ఞానము కాదు, నీవు నన్ను పంపావు, నీ శక్తితో వెళతాను, నీవుంటేనే నా ప్రతి అడుగు ముందుకు పడుతుంది అన్నాడు. దట్ ఈస్ ద కమిట్మెంట్. మోషే 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ నడిపించిన తర్వాత మరణించినప్పుడు ద్వితీయ ఉపదేశకాండం రాశాడు. కాలు సత్తువు తగ్గలేదు అతనికి, కంటి చూపు తగ్గలేదు, శరీరధారుణ్యం తగ్గలేదు, గొప్ప ఆరోగ్యంతో 120 సంవత్సరాలు జీవించాడు. ఏది గొప్ప? మోషే పరిపూర్ణుడు ఎక్కడయ్యాడు? ఐగుప్తులో పరిపూర్ణుడయ్యాడా? లేదే. భౌతిక సౌందర్యంతో, భౌతిక జ్ఞానంతో, భౌతిక బలంతో పరిపూర్ణుడు కాలేదే. నీవు రక్షించబడాలి, అప్పుడే పరిపూర్ణుడు అవుతావు. నీ అంతరంగం మార్పు చెందాలి, అప్పుడే నీవు పరిపూర్ణుడు అవుతావు. ఏది గొప్ప? ఈ లోకంలో నీవేమి కలిగి ఉన్నా నువ్వు రక్షించబడకపోతే అది వ్యర్థము, అది వ్యర్థము. లోకంలో నీకు ఎన్ని ఆధిక్యతలున్నా నీ జీవితము నిరుపయోగము. ఈ రాత్రి వాక్యాన్ని ముగిస్తున్నాను. మీరు దేనిని గొప్పగా భావిస్తున్నారు? భౌతిక అంశాలను బట్టి గర్వించవద్దు. ఆధ్యాత్మికంగా దీనులు కండి, దేవుడు దీవిస్తాడు. రేపటి ప్రత్యేక వర్తమానం మరొకటి ధ్యానిద్దాం, ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రత్యేక వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా మా ప్రతి అవసరత తీర్చి ఎపిసోడ్ సహకారాలను పంపించండి. యేసు దివ్యనామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.